ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం డిసెంబర్ 3వ తారీఖు బుధవారం రోజున కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం గారు, మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందుతున్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును. మీ ముఖము, ఫోటో, చెయ్యి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా ఇలా ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపబడును. ఫోన్ నంబర్ 9888444975. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి మీరు అనేది నిద్ర పట్టకుండా చేయబోతున్నారు. ఖచ్చితంగా ఇది జరుగుతుంది. అయితే మీకు ఎవరు నిద్ర పట్టకుండా చేయబోతున్నారు, అలాగే ఎటువంటి పరిణామాలు మీ యొక్క జీవితంలో ఎదురు కాబోతున్నాయి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి అనే పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ ప్లేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులకు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా ఉంటారు. క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. వీరికి చాలా ఎక్కువగా, అలాగే ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ ఎప్పటికీ వారు చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకుంటారు. మర్చిపోని మనస్తత్వం వీరికి ఉంటుంది. కృతజ్ఞత స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. ఇక కన్యా రాశి వారు కృతజ్ఞత స్వభావాన్ని వారు కలిగి ఉంటారు. ఎప్పుడూ కూడా ఏదో ఒకటి సాధించాలనే తపన కూడా ఈ యొక్క కన్యా రాశి వాళ్ళలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. అలాగే మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ కార్య సాధనైనా కూడా చేస్తూ ఉంటారు. అలాగే వీరికి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. కార్య సాధన కూడా చేస్తారు. అతీంద్రియ విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది. ముఖ్యంగా జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే తపనలో వీరికి ఉండడం కారణంగా కొన్ని సందర్భాలలో సుఖ జీవితానికి కూడా దూరం అవుతారు. వ్యక్తిగత ప్రతిష్టకు కూడా వీరు ప్రాధాన్యతను ఇస్తారు. ఆర్థిక విషయాలలో సమర్థవంతులుగా మంచి పేరు ప్రఖ్యాతను కూడా సంపాదించుకుంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, ఈ యొక్క 2025వ సంవత్సరం డిసెంబర్ 3వ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం వీరికి మిశ్రమంగా ఉన్నాయి. అంటే కొన్ని అనుకూల ఫలితాలు, కొన్ని ప్రతికూల ఫలితాలు ఈ రోజు గడవబోతున్నాయి. కానీ వీరికి అనేది రాత్రి అనేది నిద్రలేని సమయం, నిద్ర పట్టకుండా చేయబోతున్నారు. అయితే రాత్రి అనేది ఏ విధంగా భయంకరమైనటువంటి కల కనడం కానీ, లేదా మీరు నిద్రపోకుండా ఏదైనా ఆరోగ్య అనారోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ జరగవచ్చు. అంటే విపరీతమైనటువంటి కడుపు నొప్పి కానీ, విపరీతమైనటువంటి తలనొప్పి కానీ, ఏదైనా మిమ్మల్ని చిన్న అనారోగ్య సమస్య అయినప్పటికీ కూడా అది మిమ్మల్ని చాలా భయపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదా మీకు సరిగ్గా నిద్ర పట్టక ఏమైనా పిచ్చి కలలు పడడం, పీడకలలు పడడం, ఈ విధంగా ఈ రాత్రంతా మీకు అనేది నిద్ర పట్టకుండా అయిపోతుంది. అలాగే మీరు ఏ విషయంలో కూడా ఏదైనా ఆలోచిస్తూ ఉంటే భయంగా అనిపించడం, ఇటువంటి పరిస్థితులు అనేది మీకు సమస్య అయినటువంటి సిచ్యువేషన్ అయితే మీకు కనిపిస్తుంది. హనుమాన్ చాలీసను పఠించండి. మీరు నిద్రకు ఉపక్రమించడం
ఖచ్చితంగా అటువంటి భయాలు మీ జోలికి రాకుండా మీరు హాయిగా నిద్రపోగలుగుతారు. ఆ భగవంతుడు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు చూస్తే గనక మిశ్రమంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ఆ అవకాశం కోసం చాలా కాలంగా మీరు కలలు కంటున్నారు. అటువంటి అవకాశం మీకు జన్మలో రాదు అనే భ్రమలో కూడా ఉన్నారు. అటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుందని చెప్పుకోవాలి. అలాగే ఇక కన్యా రాశికి చెందినటువంటి వ్యాపార వృత్తులకి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. ఈ యొక్క వ్యాపారం సజావుగా సాగుతుంది. వ్యాపార జీవితంలో చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక సమస్యకు కూడా పరిష్కారం అనేది లభిస్తుంది. వ్యాపారాన్ని విస్తరించాలి అనే ఆలోచన కనుక మీరు కలిగి ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి నుండి ఒక అప్డేట్ న్యూస్ను రిసీవ్ చేసుకుంటారు. వారి నుండి ఒక చక్కటి గైడెన్స్ అనేది కూడా మీకు లభించబోతుంది. ఉద్యోగస్తులకి ఉద్యోగ జీవితంలో ఇదివరకు ఎటువంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను మీరు అధిగమించడానికి ఒక అవకాశం మీ ముందుకు రాబోతుంది. అటువంటి అవకాశం ఉద్యోగ జీవితం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. పై అధికారుల ప్రశంసలు ఈరోజు మీకు దక్కబోతున్నాయి. పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి చేస్తారు. కానీ తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు మిమ్మల్ని అవమానపరచడానికి ఒక కట్టుపనే అవకాశాలు ఉన్నాయి. అలాగే జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అవకాశం ఎవరికి ఇవ్వకూడదు. అంటే ఏ చిన్న పొరపాటు కూడా కానీ మీరు వారికి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. కాబట్టి ఎటువంటి అవకాశం వారికి ఇచ్చినా సరే మీరు ఈ విధంగా బాధపడవలసిన పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు అనేవి ఖచ్చితంగా ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులు అవసరమని చెప్పుకోవాలి. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. అలాగే శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలువను హనుమానునికి సమర్పించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చెయ్యండి. అలాగే పేదలకు, అనాథలకు, అభాగ్యులకు, పశుపక్షాదులకు గొడుగులను, పాదరక్షలను దానంగా ఇవ్వడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే గనక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈరోజు కన్యా రాశి వారికి మీకు నిద్ర పట్టకుండా ఎలా జరుగుతుంది, ఏ విధంగా మీరు ఈరోజు గడవబోతుందనే పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకున్నాం. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం గారు. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందుతున్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును. మీ ముఖము, ఫోటో, చెయ్యి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా ఇలా ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపబడును. ఫోన్ నంబర్ 9888444975.